అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజానికానికి ఒక రకంగా ఆడబిడ్డ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నది. దీనికి ఏ వర్గానికి చెందిన వారు ముఖ్యంగా ఫస్ట్ క్లాస్లో అర్హులుగా తీసుకుంటా ఉన్నారు. అలాగే ఆడబిడ్డ అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు లిమిట్ పెట్టబోతా ఉన్నది. ఇప్పటి వరకు ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ పథకం కొనసాగుతూ ఉంది. మన మహారాష్ట్రలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లో డబ్బులు ప్రతి నెల 1500 రూపాయలు క్రెడిట్ అవుతూ ఉన్నాయి. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అక్షరాల. మరి మనకు ఎప్పటి నుంచి రాబోతూ ఉన్నాయి? నిజంగా ఈ ఆడబిడ్డ నిధి స్కీము ప్రారంభించే ఉద్దేశము ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ధనిక సీఎము మరి పేద బడుగు బలహీన వర్గాల తరపున దివ్యాంగుల తరపున ఏ రకంగా చూడబోతున్నానది కూడా. ఎందుకంటే మీకు ఈ యొక్క ఆర్థిక వెబ్సైట్ లింకు కూడా చూపిస్తా. ఆ లింకును కింద మన ఛానల్లో ఈ వీడియో కింద ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ లింకు కనుక మీరు క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి తల్లికి వందనం కావచ్చు, ఎన్టీఆర్ భరోసా కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ మనకు ఏవైతే మనకు దాని గురించి వీడియో చేయబోతా ఉన్నా. ఎలక్ట్రికల్ ఉద్యోగాలు, గవర్నమెంట్ విద్యుత్ ఉద్యోగాలు కూడా ఏపీలో ఖాళీగా ఉన్నాయి. దానికి ఎలిజిబుల్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆ యొక్క వెబ్సైట్ లింకు మీకు కింద ఇవ్వబోతా ఉన్నా. ఆ లింకుని క్లిక్ చేసి మీరు దేనికోసం అయితే చూస్తూ ఉన్నారో దాంట్లో మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. అలాగే నేను ఇప్పుడు ఆడబిడ్డ నిధి గురించి పూర్తిగా వివరించబోతా ఉన్నా. ప్లీజ్ వీడియోని మాత్రము లాస్ట్ వరకు చూసి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా. చూద్దాం మరొకసారి. సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో హామీలో భాగమైనట్టు ఏపీ మహిళల 1500 స్కీము 2025 ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ప్రత్యేక పథకాలు అందిస్తోంది. తాజాగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి మహిళకు ఖాతాల్లో ప్రతి నెల 1500 జమ చేసే ఏపీ ప్రభుత్వం మహిళలకు 1500 స్కీమ్ ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈడ నేను ఒకటి అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడును, నీ శిష్యుడు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆయన ఫ్రీ బస్సు పెట్టి తెలంగాణలో ప్రతి నెల 4 నుంచి 5-6 వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నాడు అనేది అక్షర సత్యం. అక్కడ మహాలక్ష్మి పథకం 2500 అని ప్రకటించి సేమ్ ఇక్కడ సూపర్ 6 అయితే అక్కడ 6 గ్యారంటీలు. గురు శిష్యులు పరిపాలన బరాబర్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాలను అప్పుల పాలు చేయనీకి ఈ ఉచిత బస్సు అనేది మేలురాయిగా సాగుతుంది. అసలు ఉచిత బస్సు ఏం అవసరమయ్యా నాకు అర్థం కాదు. అవసరం ఉన్నోళ్ళు ఎవరో పోనే పోతారు, లేకపోతే వృద్ధులకు 60 సంవత్సరాలు దాటినకు ఎవరైతే మనకు మహిళలైనా సరే మనకు పురుషులైనా సరే, అంటే వృద్ధులు అంటే వాళ్ళొకటి వీళ్ళొకటి కాదు కదా, వాళ్ళకు ఉచితం పెట్టినా అయిపోతుండే. కానీ ఉచిత బస్సు వలన ఏపీ గవర్నమెంట్కు 6 నుంచి 7 వేల కోట్లు ప్రతి నెలకు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి అదే ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తే కనుక ప్రతి ఆడబిడ్డలు మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో ఏదన్నా సదుపాయాల కోసం వాడుకుందరు కదా. అంటే దీని మీద మీకు అవగాహన లేకనా, లేకపోతే ప్రజలను మీ ఉచితాలతోటి ప్రలోభితం చేయడానికా కూడా అర్థం కావడం లేదు. సరే చూద్దాం మరి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఉచితాలకు మనం అలవాటు పడిపోయిన జనం కూడా కావాలనుకుంటున్నాము. సూపర్ 6 హామీల్లో అమలైన ముఖ్య పథకాలు: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణము, వృద్ధాప్య పింఛని 2000 నుంచి 4000 పెంపు, రైతులకు అన్నదాత సుఖీభవ కింద 14,000 జమ, తల్లికి వందనం పథకం కింద 15,000 జమ. తల్లికి వందనం అంటే పిల్లలు చదువుకోవడానికి, ఇదంటే ఓకే అనుకుందాం. చదువుకోవడానికి అంటే ఎడ్యుకేషన్ యువర్ లైఫ్ అన్నట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. త్వరలోనే ఏపీ మహిళలకు 1500 స్కీమ్. వీళ్ళు ఎన్ని స్కీములు అమలు చేస్తూ ఉన్నారు చూడురి.
ఇది ఎవరి సొమ్ము? మన సొమ్మే. మన సొమ్ము మనకు అమలు చేయడానికి కూడా ఎన్ని కండిషన్లు, ఎన్ని అర్హతలు, ఎన్ని నిబంధనలు చూసుకుంటా పోతా ఉంటే అర్థమవుతా ఉన్నది. ఇగో ఏపీ మహిళల 1500 స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ అంటే అర్హతలు. తెలుగులో అర్హతలు నేను చెప్పినా కదా, మన సొమ్ము మనకి ఇవ్వనీకే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన సొమ్ము మనకి ఇవ్వనీకే ఎన్నో సవాలక్ష కండిషన్లు. ఒకటోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కొంచెం చిన్నగా కనబడుతుంది మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు కావాలి. రెండోది వయసు పరిమితి 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే అవకాశం ఉంది. 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల మధ్యలో. తెలంగాణలో 57 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛను పెట్టారు. ఈడ 60 సంవత్సరాల వరకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది 1500 స్కీమే కానీ 4000 వృద్ధాప్య పింఛను ఏజ్ మాత్రము తగ్గించడం లేదు. ఎందుకంటే ఈడ వీళ్ళ యొక్క శైలి అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మూడవది కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు మించి లేకూడదు. అంటే మనకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో వీళ్ళు ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే దీనికి ఆదాయము ఏదైతే మనకు సంబంధించి ఆదాయ పరిమితి పెడతారు కదా, ఆదాయ పరిమితిని మించకుండా ఉండాలి. అది కుటుంబ ఆదాయ నిబంధనలకు మించి ఉండకూడదనే ముచ్చట. ఇక ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆర్థిక పెన్షన్ పొందే వారికి కూడా అర్హత ఉండకపోవచ్చు. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వారికి, ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ పొందుతున్న వారికి, రాజకీయ నాయకులకు, అలాగే ప్రభుత్వ ఏదైతే మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తీసుకున్న వారికి వీళ్ళందరినీ వీటిలో నుంచి తీసేయాలి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ నుంచి. ఎందుకంటే నేను రాజునే కానీ బిచ్చగాని లెక్క పథకాల కాడ అడుక్కుంటానంటారు కొందరు, ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా. ఇంకా చూసుకుంటే ఇగో కింద ఉన్నట్టుంది అవసరమైన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు అది ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఓటర్ ఐడి మనకు 18 సంవత్సరాలు దాటినామని గుర్తించుకోవడానికి ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇక పాస్పోర్ట్ సైజు ఫోటోలు 1, 2, 3, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏం లేదు కానీ 4 మనకు ధృవపత్రాలు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అది వెరిఫికేషన్ రోజు మనకు ఖచ్చితంగా దీని గురించి అడగడం జరుగుద్ది. ఇంకోటి చూసుకుంటే దరఖాస్తు విధానం గ్రామ వార్డు సచివాలయం లేదా ఆన్లైన్ ఫోన్ల ద్వారా అప్లై చేయవచ్చు. రెండవది వాలంటీర్లు ఇంటికి వచ్చి డేటాను సేకరించే అవకాశం కూడా ఉంది. ఈ అర్హతలు పరిశీలించిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీడీ అకౌంట్ ద్వారా మనం ఇప్పుడు ఇస్తా ఉన్నాము బ్యాంక్ ఖాతాకి ఇట్లా అవన్నీ, దాని ద్వారా వీళ్ళంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత మహిళలకు మన బ్యాంకు ఖాతాలో 1500 జమ అవుతాయి. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలో గుర్తుంచుకోసారి గ్రామ వార్డు సచివాలయాలు ఆన్లైన్ ద్వారా అలాగే అప్లై చేయవచ్చు. గ్రామ వార్డులు లేదంటే ఆన్లైన్లో పెడతారా. ఎవరైతే ఇంకా సిటీలలో ఉంటున్న వాళ్ళకు మున్సిపాలిటీ ఉంటుంది కదా, మున్సిపాలిటీ వార్డు, ఇది వార్డు అనేది అదే మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే, ఇక లాస్ట్గా మనం ముగింపు చూద్దాం ఒకసారి. ముగింపు ఏ రకంగా ఉంది ఇక్కడ నేను చెప్పిన కదా, ఇగో ఏపీ గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్ దీని గురించి. ఇక్కడ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కౌశలం సర్వే ద్వారా నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల లింకు. ముగింపు ఏంటంటే ఏపీ మహిళలకు 1500 స్కీమ్ ద్వారా మహిళలకు నెలకు స్థిరమైన ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగం చేసే మహిళలు, గృహిణులు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఆర్థిక మార్గదర్శకాలు, దరఖాస్తు తేదీలు త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు చూసినట్టు ఈ వీడియోలో మనకి ఏం అర్హతలు ఉండాలా, అలాగే 4 రకాల డాక్యుమెంట్లు ఉండాలి, దేని నుంచి మనకు ఏ రకంగా ఇవ్వబోతా ఉన్నారు, ఇప్పటి వరకు మనకు ఎన్ని పథకాలు అమలు చేసింది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వీడియో ఇంతకు మించి ఉంటుంది ఖచ్చితంగా. ఈ యొక్క ఏదైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కావచ్చు, అలాగే మన ఏపీలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలు, అలాగే నిరుద్యోగాల గురించి జరుగుతున్నటువంటి ఈ విధానాల గురించి కూడా మన ఛానల్లో వీడియో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.